అండి నల్లడికాళ్ళు పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి నల్లడికాళ్ళు అండి. నార తీసుకున్నాను. నార తీసుకుని ఇలా పెట్టుకున్నానండి ముక్కలు. నల్లడికాయలు దురద వస్తుందండి. నూనె రాసుకోవాలి. నల్లడికాయలకు గిల్లినప్పుడు కోసుకునేటప్పుడు ఇంకా చూడండి. ఇందులో తగినంత చింతపండు అండి. ఇంకోండి మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎనిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా లైట్గా 6 స్పూన్ మెంతులు, కరివేపాకు, ఏమో నువ్వుపప్పు అండి. దీంట్లో కావాల్సిన మటన్ ఇవన్నీ వేసుకుంటే దీని టేస్ట్ వస్తుందండి అండి. మీరు శనగపప్పు వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి నువ్వుపప్పు వేసుకోండి. నువ్వుపప్పు లేకపోతే పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్నా బాగుంటుంది. నేనైతే నాకు నువ్వుపప్పు ఉన్నాయి, నువ్వుపప్పు వేస్తున్నాను. పల్లీలు ఉన్నాయి, నువ్వుపప్పు ఉంది కానండి, రెండు ఉన్నాయి. నేనైతే నువ్వుపప్పుతో చేస్తున్నానండి. పొట్టు మళ్ళీ చేసినప్పుడు మేము పాదు పెట్టుకున్నామండి. నల్లెడి పాదు చిన్న మొక్క ఒక్క రబ్బ పెడితే ఎక్కువగా పాకింది. నేను 4 కొమ్మలు కొట్టండి ఇది వచ్చింది. దాంట్లోకి ఎక్కువ రొద్దు వస్తుందండి. రొద్దు గురించి నేను తీసుకోవాలి. ఇదంతా నార తీయాలి. చూసారా, నార అంత ఇలా తీసుకోవాలి నల్లేడు కాళ్ళకి. కానీ చాలా మంచిదండి. కానీ ఎవరికైనా ఎముకలు ఇరిగినా అండి కొమ్ముని అతుక్కోవాలంటే నల్లేడికాయలు పచ్చడి చేసి పెట్టుకుంటే మంచిదండి. అవుతాయండి. నల్లేడికాయలు పచ్చడి చేసినప్పుడు ఎముక ఇరిగిపోయింది అంటున్నారు కదా, అందుకే శనగపప్పు వాడకూడదండి. శనగపప్పు వేయకూడదు. పచ్చెనపప్పు మానేసుకోవాలి. ఎన్ని వేసుకొచ్చుకొని పచ్చిపప్పు వేయకూడదు. గమ్ముని బలవండి. ఎముకకి మంచిది మటండి. గమ్మున అతుక్కుంటుంది అండి. నేను అదే పచ్చెనపప్పు వేస్తున్నానండి. అది వేపుతాను. గ్యాస్ పెట్టుకోండి. ముందు పెట్టాను. పోస్తుందండి. ఎండుకొని పోసాను.